కాసేపటి క్రితం తిరుపతిలో ఉపరాష్ట్రపతితో కలిసి వెంకటాద్రి నిలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. లైవ్ ఇవాళ తిరుమలలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. కాసేపటి క్రితం ఉపరాష్ట్రపతితో కలిసి వెంకటాద్రి నిలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. 102 కోట్ల రూపాయలతో వెంకటాద్రి నిలయాన్ని టీటీడీ నిర్మించింది. వెంకటాద్రి నిలయంలో 4000 మంది భక్తులకు వసతి సౌకర్యం కలగబోతుంది. ఇక కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. శ్రీవారి ప్రసాదానికి సంబంధించి మిషన్ ప్లాంట్ను కూడా సీఎం చంద్రబాబు లాంచ్ చేయబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి తిరుపతి నుంచి అమరావతికి చంద్రబాబు తిరిగి వెళ్లబోతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో శాంతి భద్రతలపై జరిగే చర్చల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఇక ఇవాళ మధ్యాహ్నం సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇవాళ తిరుమలలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అయితే కాసేపటి క్రితమే ఉపరాష్ట్రపతితో కలిసి వెంకటాద్రి నిలయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. 102 కోట్ల రూపాయలతో వెంకటాద్రి నిలయాన్ని టీటీడీ నిర్మించింది. వెంకటాద్రి నిలయంలో 4000 మంది భక్తులకు వసతి సౌకర్యం కలగబోతుంది. ఇక కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. శ్రీవారి ప్రసాదానికి సంబంధించి మిషన్ ప్లాంట్ను సీఎం చంద్రబాబు లాంచ్ చేయబోతున్నారు. తిరుమలలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఆయన వెంట అధికారులు, అదేవిధంగా టీటీడీ చైర్మన్, ఉపరాష్ట్రపతి కూడా ఉన్నారు. ఇతర అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు. కాసేపటి క్రితమే ఆయన వెంకటాద్రి నిలయాన్ని ప్రారంభించారు. మరి కాసేపట్లో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. వెంకటాద్రి నిలయాన్ని 102 కోట్ల రూపాయలతో టీటీడీ నిర్మించింది. అది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. వెంకటాద్రి నిలయంలో మొత్తం 4000 మంది భక్తులకు వసతి సౌకర్యం కలగబోతోంది. ఇక కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా సీఎం చంద్రబాబు మరి కాసేపట్లో ప్రారంభించబోతున్నారు. దీనివల్ల అటు భక్తులకు ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరబోతూ ఉన్నాయి. ఈ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇక శ్రీవారి ప్రసాదానికి సంబంధించి మిషన్ ప్లాంట్ను కూడా సీఎం చంద్రబాబు లాంచ్ చేయబోతున్నారు. అనంతరం తిరిగి అమరావతికి మధ్యాహ్నం ప్రయాణం కాబోతున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నిన్న ఉన్నటువంటి సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో కలిసి మాట్లాడారు. భక్తులకు అందుతున్నటువంటి సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఇవాళ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఉపరాష్ట్రపతితో కలిసి కాసేపటి క్రితమే వెంకటాద్రి నిలయాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ వెంకటాద్రి నిలయాన్ని 102 కోట్ల రూపాయలతో టీటీడీ నిర్మించింది. ఇవాళ నుంచి అది అందుబాటులోకి రాబోతోంది. ఈ వెంకటాద్రి నిలయం ద్వారా 4000 మంది భక్తులకు వసతి సౌకర్యం కలగబోతోంది. ఇప్పటివరకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో భక్తులంతా కూడా ఇకపై ఆ సమస్యలకి చెక్ పడబోతోంది. మొత్తం 4000 మందికి ఈ వెంకటాద్రి నిలయం వసతిని ఇవ్వబోతోంది.